వచ్చాడయ్యో కొరుకురా ఈ కేక్ రెడీ నందుకం అమ్ముకం 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 డాడీ డాడీ నేను సర్ప్రైజ్ చేయాలి వాడిని వాడు ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేయాలంటే నువ్వు ఇట్లా రివీల్ చేసినావు మళ్ళీ అమ్ముదారా ఈ కేక్ ఓపెన్ చేయడమే నాకు సర్ప్రైజ్ అమ్మకి ఏమైంది 10th బర్త్డే అని చెప్పి 10 గిఫ్ట్స్ తీసుకొచ్చిన కానీ ఇది మాత్రం 9 నెంబర్ తీసుకొచ్చిన మమ్మీ ఏంటి మమ్మీ వచ్చాడయ్యో పొంగుముద్దు పెట్టుకున్నాను అమ్ము కొంచెం స్మైల్ రే అమ్ము కొంచెం డల్ ఉంది అమ్ము కొంచెం డల్ ఉంది ఎందుకంటే ఈరోజు అమ్ము బర్త్డే కాదు అందుకు చూడు మీ ఫేస్ ఇంకా నిద్ర వస్తున్నట్టు ఆమె అప్పటి నుండి ఏడుస్తుంది ఆమె కొత్త డ్రెస్సులు లేవు ఆమె కేక్ కటింగ్ లేదు ఇంకా ఆమెను 2020 గుర్తుందా గుర్తుంది ఆ వీడియో చూపించాలి మమ్మీ ఇక్కడ నేను తీసిన ఇదే మిస్టేక్ ఇక్కడ నేను తీసిన ఇదే మిస్టేక్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే ఏదో తేడాగా ఉందేంటి నందు హ్యాపీ బర్త్డే టు యూ గాడ్ బ్లెస్ యూ డియర్ నందు హ్యాపీ బర్త్డే టు యూ 10 బర్త్డే బాంబ్స్ చేయండి 3 4 5 6 7 8 9 10 10 నందు ఇప్పుడు 9 కదా నువ్వు 10 తిను 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 ఏ తినమ్ము తినురా అమ్ము ఏ తినురే నీ బర్త్డేకి పెద్ద కేక్ తీసుకొద్దాం ఓకే అరే టేస్ట్ చేయరా అట్లా బర్త్డే కేక్ తినను అని అనద్దు తినాలి ఆమె బర్త్డే కాదని ఆమె ఫీల్ అయిపోతుంది ఈమె చిన్నప్పుడు కూడా నందు బర్త్డేకి తనే కేక్ కట్ చేసింది ఆ వీడియో కూడా వేద్దాం మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఏ సాయి ఎందుకు ఇంత లేట్గా వచ్చినా నీకోసం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం ఏదో తేడాగా ఉందేంటి ఇప్పుడు ఏం చేద్దామంటే నందుది 10th బర్త్డే కాబట్టి నందు కోసం 10 గిఫ్ట్స్ రెడీగా ఉన్నాయి అవి ఇంట్లో ఒక్కో ప్లేస్లో మేము దాచిపెట్టామన్నమాట వీడు అవి ఎక్కడున్నాయో కనిపెడతాడు అందుకు మీరు ఎంకరేజ్ చేయాలి ఓకే ఫస్ట్ ఒకటి నువ్వే చదువురా ఫస్ట్ గిఫ్ట్స్ కూల్ వాటర్ కూల్ వాటర్ అంట హింట్ అది కూల్ ఎక్కడ ఉంటుంది ఇంట్లో కూల్ ఏసీ
నీకు ఇష్టమైన స్వీట్. సిద్ధి సిద్ధి కమ్, వీడికి ఇష్టమైన స్వీట్ నువ్వే కదా తినిపించాలి. ఒక్కటే పెడతాడు. ఓకే, రాఖీ అప్పుడు నువ్వు ఎన్ని తిన్నావు? బాల్ అది కింద కొట్టి చూడు మళ్ళీ. నందుకి మోతీచూర్ లడ్డు ఇష్టం కాబట్టి మోతీచూర్ దియాస్. వెరీ హ్యాపీ అంట. థర్డ్ ప్రాంక్. ఓకే, పాపం వాడు సాడ్ గా ఫీల్ అవుతున్నాడు. ఇంకా ప్రాంక్స్ ఏం లేవు, రియల్ గిఫ్ట్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తాడు. ఫిష్ లోపల ఏం లేదురా, ఆ దగ్గరలో ఉంటది అంతే. ఆ కబోర్డ్ కూడా ఓపెన్ చేయరా రే. ఇప్పుడు కూడా ప్రాంక్ అవుతారు. సెకండ్ ప్రాంక్. ఫోర్త్ ప్రాంక్ నందు. ఫోర్త్ ఓకే, ఇది ఒక గిఫ్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక గిఫ్ట్. మెడిసిన్స్ ఎక్కడ ఉంటాయి మన ఇంట్లో? ఏముంటది? అర్థమైందా? చెప్పు. ఇవాళ ర్యాపర్స్ చింపడంలో నువ్వు అలసిపోయినవారా? హ్యాపీయా? ఓకే, ఎవ్రీడే బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. వీళ్ళ డాడీ యూజ్ చేస్తున్నాడని ఇవి. ఓకేనా? ఎవరు చెప్పకండి. ఓకే, వీడి హ్యాండ్ రైటింగ్ మీ ఇప్పుడే చేంజ్ అవుతుంది. పెన్సిల్ నుండి పెన్కి వచ్చాడు. సో హ్యాండ్ రైటింగ్ బాగుంటే వీడికి చాలా ఇష్టం అనమాట. అది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నీకు ఫౌంటైన్ పెన్ వీడికి ఇష్టమైన పౌచ్. నెక్స్ట్ ఉడకప్ వస్తుంది. నాకెంత ఉడకప్ వస్తుంది. ఇక్కడ నుండి స్విమ్మింగ్ పూల్ ఇక్కడ నుండి కనిపిస్తుంది. అది కాదు. లేదు, యు ఆర్ రాంగ్ సూర్య. అరే అడిగి ఇచ్చేసాయి. ఇది నీకు స్పెషల్ రా. ఇది మన ఇంట్లో ఎవరికి అవసరం లేదు, నీకు ఒక్కడికే అవసరం. ఎవ్రీడే నీకు ఒక్కడికే అవసరం అన్నమాట. ఇది ఏంటిది? మా ఇంట్లో అందరికంటే లేట్గా లేసేది వీడే, అందుకే వీడి కోసం అలారం క్లాక్. నెక్స్ట్ మమ్మీ వర్క్ చేసే ప్లేస్. మమ్మీ ఎవ్రీ టైం ఎక్కడ కూర్చుంటుంది? మమ్మీ ప్లేస్. అదే మొత్తం చూసి నాకు ఓకే, లాస్ట్ గిఫ్ట్. వీడికి చెస్ అంటే ఇష్టం కాబట్టి చెస్లో జాయిన్ చేయబోతున్నాం.
ఓకేనా? హ్యాపీయా? ఓ అన్నిటికంటే హ్యాపీయారా నీకు? వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? బెల్జియం ఇది. బెల్జియం బటర్ స్కాచ్. ఇంకెవరికి రాలేదు? నందు చెస్ కేక్, చెస్ క్లాస్లో జాయిన్ చేయడం. ఇంకేం నచ్చింది? చెస్ బోర్డు. చెప్పు నాని, నీకేం నచ్చింది? ఫుట్బాల్ థీమా? ఓకే. హ్యాపీయా? ఏడ్చినావు కదరా అప్పుడు. నువ్వు ఏడిస్తే నాకు బాధ అనిపించింది. నేను హ్యాపీ చేయడానికి ట్రై చేశాను నేను. ఓకేనా? ఫైనల్గా 10 గిఫ్ట్స్ ఒకసారి చూద్దాం. ఓకే, ఏమేమి గిఫ్ట్స్ ఉన్నాయో. ఓకే, ఫస్ట్ ఏమో ఈ క్లాక్. రోజు లేట్గా లేసేది వీడే అనమాట మా ఇంట్లో. అండ్ ఎగ్జామ్స్ టైంలో నన్ను రోజు సతాయిస్తారు, మమ్మీ 5కి లేపు, మమ్మీ 4కి లేపు అలా అని. అలారం పెట్టుకొని వాళ్ళే లేసేటట్టు అని ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఇది సిద్ధికి ఇలాంటి పౌచ్ ఉందన్నమాట. నాకు కూడా అలా కావాలని అడిగాడు, సో అందుకే బర్త్డేలో ఇది కూడా యాడ్ చేసాము. ఓకే, నెక్స్ట్ స్కేలు. 30 సెంటీమీటర్స్ స్కేల్. వీడికి పెద్ద స్కేల్ ఇస్తే ఎన్ని విరగొట్టేసినోరా, విరగొడతాడు అనమాట. అందుకే ఇది పెద్ద స్కేల్, బట్ విరిగిపోదు. నెక్స్ట్ 4th వన్ వీడికి ఒకటి వాచ్. ఓకే, బట్ టైం ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ టైమ్ ఇస్ ప్రీషియస్. ఏం చెప్పావురా? బ్యాడ్మింటన్ రాకెట్స్. ఇవి రీసెంట్గా ఎక్కువ ఆడుతున్నాడు, కానీ వీళ్ళ డాడీవి యూజ్ చేస్తున్నాడు. అవి కొంచెం కాస్ట్లీ అనమాట, అవి పాడైతే కష్టం అని చెప్పేసి ఇవి తీసుకొచ్చాం, వీళ్ళకి అలవాటు కావాలని చెప్పి. చెస్, వీడికి చెస్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీడే ఫోన్లో చెస్ ఆడతాడు అనమాట. సో అందుకే ఒక మంచి పెద్దది, అంటే ఫోన్లో కాకుండా అది కూడా మ్యాగ్నెట్స్ ఉన్నాయి. బాగుందా? నచ్చిందా? వీడికి మోతీచూర్ లడ్డు అంటే చాలా ఇష్టము, అందుకే సిద్ధిగాడు ఇది సెలెక్ట్ చేశాడు. సేమ్ చూడ్డానికి మోతీచూర్ లడ్డు లాగా ఉంటుంది, బట్ ఇవి క్యాండిల్స్. నిజంగానే అనుకున్నారా? లడ్డు అనుకున్నాను. వీడు అసలు కనిపెట్టలేదు, కానీ ఇంకా తినే ఐటెం అట్లా ప్రాంక్ చేయొద్దని చెప్పేసి ఒక స్వీట్ బాక్స్ కూడా పెట్టేశాం. ఓకే, నెక్స్ట్ అమ్ము ప్రాంక్ చేసింది ఇది. ఇది కూడా చాలా బాగుంది. నచ్చిందా ఇది? నచ్చలే? ప్రాంక్ చేస్తే నచ్చలేదంట. ఒక టీ షర్ట్ కూడా తీసుకున్నాము, ఇప్పుడు వింటర్ వస్తుందని చెప్పేసి. స్వెట్ షర్టా? స్వెట్ షర్ట్. ఓకే, ఈ కలర్ లేదని తీసుకున్నాము. ఒక డాడీ గిఫ్ట్, ఒకటి నా గిఫ్ట్ డ్రెస్సెస్, ఇంకొకటి ఫుట్బాల్. ఇప్పటి పిల్లలకైతే ఫుట్బాల్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. ఓకే అండి, ఇంతకీ నువ్వు హ్యాపీయా కాదా చెప్పు? హ్యాపీయా? ఎందుకు ఇచ్చినవరా మరి? నువ్వు ఏడిస్తే నేను ఫీల్ అయినా. ఓకే, ఫైనల్గా బర్త్డే రోజు ప్రాంక్స్ నీకే ఇస్తారా మరి నేను సర్ప్రైజ్ చేయడానికి? అమ్మ బర్త్డే రోజు కూడా అవ్వాలి. అమ్మ బర్త్డేకి నువ్వు ఎన్ని ప్రాంక్స్ చేస్తావు నువ్వే ప్లాన్ చేసుకో. ఓకే, సరే. ఫైనల్గా ఇదండి వీడి బర్త్డే సెలబ్రేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్. స్వీట్ తింటా. ఏంటి మమ్మీ ఎవడు?